కట్టే కొట్టే తెచ్చే. మార్చి 85లో ఆంధ్రజ్యోతి సచిత్రవార పత్రికలో ప్రచురితమైన ఈ కథను రచించిన వారు శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు. మా ఇంటికి దగ్గరలో ఉన్న డాక్టర్ గారి అల్లుడు తొలి సంక్రాంతి పండక్కి భార్యతో సహా మామగారింటికి వస్తూ పెళ్లిలో మామగారు లాంఛనంగా ఇచ్చిన టీవీ సెట్ కూడా తీసుకొచ్చి మామగారి ముఖాన పడేశాడని మా వీధంతా గుప్పుమంది. ఎందుకని? అల్లుడికి చవకబారు టీవీ కొనిచ్చాడేమో డాక్టరు, లేక చెడిపోతే రిపేర్కి తెచ్చాడేమో అల్లుడు. అసలది కలరా? మామూలు బ్లాక్ అండ్ వైట్ టీవీనా? బహుశా ఇండియన్ కలర్ టీవీ ఇచ్చాడేమో. ఫారింది కావాలని తెచ్చి మామగారి ముఖాన పడేసి ఉంటాడర్రా అంటూ మా వీధి అమ్మలెక్కలు అనుకునేవన్నీ రోజూ మాకు పూలిచ్చే లక్ష్మి పూలతో పాటు మా వంట మనిషికి పని మనిషికి అందచేసి పోతుండేది. మా పని మనిషికి వంట మనిషికి మా ఇంట్లో కలర్ టీవీ లేదని చాలా నిరుత్సాహంగా పూల లక్ష్మితో డాక్టర్ గారి అల్లుడు తెచ్చింది కలర్ టీవీనా అని తెలుసుకోవడానికి వాళ్ళు చూపించే ఉబలాటం, వెధవ క్యూరియాసిటీ నాకు కలిగింది. ఎవరింటి గోలో మనకెందుకు, పోనిద్దు అని మా వారు అన్నప్పటికీ ఆడజన్మకు అదో శాపం. సందేహ నివృత్తి కాందే ఏ పని తోచదే. వరండాలో మాట్లాడుతున్న పూలలక్ష్మిని మా పనివాళ్ళని చూసి, ఏమిట్రా డాక్టర్ గారి అల్లుడు టీవీ గోలా అని అడిగాను వాకిట్లోనే నిలబడి. నన్ను చూడగానే చటుక్కున మా పనివాళ్ళు లక్ష్మి షాక్ కొట్టినట్టు లేచి కంగారు పడుతూ, అబ్బే ఏం లేదమ్మగారు, ఏం లేదు అంటూ ఎవరి తోవన వాళ్ళు పోబోయారు. అంతవరకు పూలలక్ష్మిని డాక్టర్ గారింటి ఆరాలు తీయడానికి నాకు పూలు కూడా ఇవ్వనివ్వకుండా అమ్మగారు టీవీ చూస్తున్నారులే అని దాని నోరు నొక్కిన మా పనివాళ్లు మెల్లిగా పెరటవైపుకి జారుకోబోయారు. అదే సమయంలో మా టీవీలో ఒక ఆవిడ అనౌన్స్ చేసింది, మన భారతదేశానికి స్వాతంత్రం సాధించి సంపాదించి పెట్టిన ఆనాటి యోధుల్లో ఒకరైన శ్రీమాన్ దూర్వాసరావు గారు స్వాతంత్ర సమరంలో తమ అనుభవాలు మనకు వినిపిస్తారు. అది పూలలక్ష్మి చెవున పడ్డది. అదేనమ్మా ఇప్పుడు విన్నారే, మన దేశానికి స్వతంత్రం ఎట్టొచ్చింది, ఎవరో ముసలోళ్ళు చెప్తారంటనే ఆ ప్రోగ్రాం వస్తే ఆ డాక్టర్ గారి అల్లుడికి శివం ఎత్తుకొస్తదంట. డాక్టర్ అల్లుడి తండ్రో తాతో మన దేశానికి స్వతంత్రం వచ్చేందుకు జైలుకెళ్ళి అవస్థలు పడ్డారేమో అన్నాడు మా వంటవాడు. అబ్బే అదేం కాదంటయ్యా, అసలు ఆ ప్రోగ్రాం టీవీలో వస్తేనే డాక్టర్ అల్లుడికి మతిపోద్దంట. ఒకసారి ఓర్చుకోలేక రాయి తీసుకుని టీవీ పగలగొట్టాడంట డాక్టర్ అల్లుడు అని పకపకా నవ్వింది లక్ష్మి. అది సంగతి. రిపేరుకు తెచ్చాడన్నమాట మామగారి దగ్గరికి అన్నాడు పనివాడు. రిపేరు కాదు పాడు కాదు, మళ్ళీ 1,00,000 రూపాయలు ఇచ్చినా ఆ టీవీ మాత్రం తీసుకెళ్లను అని శపథం చేశాడట. మరి డాక్టర్ గారింట్లో టీవీ ఉందిగా, అదేం చేస్తాడు అన్నాడు వంటవాడు సందేహం వచ్చి. అది చెప్పాడంట, టీవీ పెడితే పండక్కి మామగారింటికి రానన్నాడంట. కావాలంటే పెళ్ళాన్ని ఏ సినిమాకో తీసుకెళ్తా గాని ఆ టీవీ ఆన్ చేస్తే తానింట్లో ఉండనని కండిషన్ పెట్టి వచ్చాడంట డాక్టర్ అల్లుడు అని దవడలు నొక్కుంది లక్ష్మి. మా వాళ్ళ క్యూరియాసిటీ మరీ ఎక్కువైంది. ఆశ్చర్యంగా ఉంది. ఆ ప్రోగ్రాం నచ్చకపోతే ఆఫ్ చేసి మరొకటి వచ్చేదాకా ఆగొచ్చు, అసలే టీవీనే వద్దనడం తమాషాగా ఉందే అన్నారు. అదొకటే కాదంటయ్యా, ఆ ప్రోగ్రాం అవతానే దానెంటనే ఏదో పాలు చేలు అనే ప్రోగ్రాం వస్తుందంట. దాని తర్వాత పల్లెటూళ్లలో ముసలాళ్ళకి చదువు నేర్పించే ప్రోగ్రాం వస్తుందంట. దాని తర్వాత ఎవరో పండు ముసల్ది పల్లెటూరి పదాలు సుద్దులు వణికే గొంతుతో పాడతదంట. ఇవన్నీ చూసి చూసి డాక్టర్ అల్లుడికి బుర్ర చెడిపోయి అసలు టీవీనే తీసి దిబ్బలో పారేయమన్నాడంట. పాపం డాక్టర్ కూతురు తీసుకొచ్చి వాళ్ళ నాయన దగ్గరే పడేసింది అంది లక్ష్మి పకపక నవ్వుతూ. అదే సమయంలో మా టీవీలో మన స్వతంత్ర యోధుల బాధలు ప్రోగ్రాం ఆరంభమైంది. ఇంటర్వ్యూ చేసేవారు శ్రీ ఎంటి బేకు గారు అంటుండగానే ఒక 25 ఏళ్ల యువకుడు ఒక 90 ఏళ్ల వృద్ధుణ్ణి భద్రంగా ఒక చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ అంతకు ముందే వేసుంచిన 2 కుర్చీల వైపు నడిపించుకొస్తుంటే మరొక చేతిలో వెండి పొన్ను వేసిన కర్ర ఊతంగా బోసినోరు కదిలిస్తూ కంటి జోడు ఉండి కూడా దృష్టి సరిగా లేని దూర్వాసయ్యను ఎలాగో ఎంటి బేకు గారు
ముందున్న కుర్చీలో కోలేశాడు. ఎదురుగా ఉన్న కుర్చీలలో తన షర్టు క్రాఫు సరిచేసుకుని దూర్వాసయ్యను ఇంటర్వ్యూ చేయడానికి లేచి చిరునవ్వు తెచ్చుకుని కూర్చున్నాడు. శ్రీ దూర్వాసయ్య గారు జైలుకెళ్ళి ఎన్ని అగచాట్లు పడ్డది, తనతో కూడా పోరాడిన స్వతంత్ర సమరయోధులు ఎందరు గతించింది, తనతో పాటు ఎందరు మిగిలింది, వారేం సాధించింది వగైరా విషయాలు ఇంటర్వ్యూ చేయడానికి 15 నిమిషాల టైం ఇవ్వబడ్డది. ఒకసారి బేకు గారు వాచి చూసుకున్నారు. ముసలాయన్ని కూర్చోబెట్టడానికి 3 నిమిషాలయింది. మిగిలింది 12 నిమిషాలు. రేడియోలో గాని టీవీలో గాని టైం ప్రకారం ప్రోగ్రాం నడిచిపోవలసిందే. అది రామాయణమైనా ఇచ్చిన 15 నిమిషాల్లో చెప్పాల్సిందే. భారతమైనా 15 నిమిషాల్లోనే ముగించాలి. 90 ఏండ్ల వృద్ధుడు దూర్వాసయ్య తన 50 ఏండ్ల స్వాతంత్ర సమరం 15 నిమిషాల్లో చెప్పి ముగించాలనే విషయం తెలిసి వచ్చాడో లేక తెలియక వచ్చాడో గాని మొత్తానికి తనకంత ముఖ్యత్వం ఇచ్చి టీవీలో తన అందరికీ కనిపించి తన అనుభవాలు అందరికీ వినిపించి ఈనాటి యువతరాన్ని మేలుకొలపాలనే పిచ్చి సంతోషంతో తనకిచ్చిన కుర్చీలో టీవీగా కర్ర పట్టుకుని కూర్చున్నాడు. అయ్యా దూర్వాసయ్య గారు నమస్కారం అన్నాడు ఇంటర్వ్యూ చేసే బేకుగారు. నమస్కారం అన్నాడు బోసినోరు ఆడిస్తూ దూర్వాసయ్య. అయ్యా తమరు స్వాతంత్ర పోరాటం సలిపారు కదా, ఆ కాలంలో బ్రిటిష్ వారు అని బేకుగారు ముగించక ముందే దూర్వాసయ్య కోపంతో చడాలన చేతికర్రతో నేల మీద ఒక్క పోటు పొడిచి, నోర్మొయ్, వాళ్ళ పేరు నా దగ్గర ఎత్తక దుర్మార్గులు, నా పెళ్ళాం పిల్లల్ని చెట్టుకి పుట్టకి తరిమి మా ఆస్తంతా తగలేసి మమ్మల్ని జైళ్లలోకి తోసి నానా చిత్రహింసలు పెట్టారు, మా గడ్డి మాకు తినిపించారు అంటూ ఆవేశంతో ఒక్కో మాటకు చేతికర్రతో నేల మీద గట్టిగా ఒక్కో పోటు పొడుస్తూ రెచ్చిపోతున్న దూర్వాసయ్యను ఆపడానికి యువకుడు బేకు ఎంతో ప్రయత్నించి ఇక లాభం లేదని చటుక్కున దూర్వాసయ్య చేతికర్ర లాక్కున్నాడు. దాంతో మరి కాస్త ఉగ్రుడైన దూర్వాసయ్య, ఇదిగో ఈ తప్పుడు పనే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేశారు, మా చేతుల్లో కర్రలుంటే అవి లాక్కుని మమ్మల్ని నిరాయుధుల్ని చేశారు, తుపాకులతో కాల్చారు, ఆ కర్ర నా దేశ సేవకు మెచ్చి ఇచ్చింది, మామూలు కర్ర కాదు, చందనం కర్ర, వెండి పొన్ను వేసి ఇచ్చారు, ఆ కర్ర లాక్కుంటామే, ఇందుకా నన్నిక్కడికి పిలిచింది. ఇంటర్వ్యూ చేసే యువకుడు బేకుకి ముచ్చెమటలు పోశాయి. గాబరాతో అటు ఇటు చూసి, అయ్యా మీ కర్ర మేం తీసుకోం, ఇది బ్రిటిష్ వారి తుపాకీ కంటే గొప్పది, అలాంటి మీ అమూల్యమైన చేతికర్రను తాకే భాగ్యం నాకీనాడు కలిగినందుకు ఆనందిస్తున్నాను అంటూ కోపం దిగమింగుకుని భక్తి ప్రదర్శిస్తూ కర్రను దూర్వాసయ్య చేతికిచ్చి ఒకసారి దొంగచాటుగా టైం చూసుకుని అప్పటికే 10 నిమిషాలు అయిపోయినందువల్ల ఇక లాభం లేదని దూర్వాసయ్యకు కాస్త దగ్గరగా కుర్చీ లాక్కుని, అయ్యా మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తమ అనుభవాలు చెప్పగలరా అన్నాడు బేకు. ఆ మాట విన్న దూర్వాసయ్య కోపంతో అగ్గి బరాటా అయిపోతూ, ఎవరయ్యా నువ్వు, నేనింకా జైల్లోంచి బయటికి రాందే, అప్పుడే స్వతంత్రం ఎట్టా వస్తుందయ్యా. యువకుడు బేకు పరిస్థితి విషమించింది. అయ్యా అని ఇంటర్వ్యూ చేసే బేకు ఏదో అడగబోయాడు. మధ్యలోనే దూర్వాసయ్య కట్ చేసి, అయ్యా లేదు కొయ్యా లేదు, ఊరుకోవయ్యా, 50 ఏండ్ల నాటి గాథ ఒక్క ముక్కలో చెప్పమంటే ఎట్లా, నేను జైల్లో ఉన్న రోజుల్లో టైం అయిపోతోంది. బేకు ఓర్పు నశించింది. అయ్యా మీరు జైల్లోంచి వచ్చిన తర్వాత సంగతి చెప్పండి. మళ్ళీ దూర్వాసయ్యకు చర్రున కోపం వచ్చి కర్ర నేలకేసి బలంగా కొడుతూ, నేనింకా జైల్లోంచి రాందే, వచ్చిన తర్వాత చెప్పమంటావేంటయ్యా, పైగా ఒకసారా జైలుకెళ్ళాను, ఎన్నిసార్లో నాకే గుర్తులేదు, 50 ఏళ్ల నాటి చరిత్ర నన్ను గుర్తు చేసుకుని చెప్పనివ్వు అంటూ అరిచాడు దూర్వాసయ్య. అంతవరకు దూర్వాసయ్య చేసే అవమానంతో లోపల నుంచి పొంగుకొస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకోవడంతో బాగా హీటెక్కిపోయిన బేకు చివరిసారిగా మళ్ళీ బలవంతంగా చిరునవ్వు తెచ్చుకుంటూ, అయ్యా మనకు టైం ఇంకా 2 నిమిషాలే ఉంది, తమరు జైల్లో ఉండి ఎన్నో బాధలు కష్టాలు పడ్డారు, దేశం కోసం ఎంతో త్యాగం చేశారు, దాని ఫలితంగానే మన భారతదేశం ఈనాడు ఇంత ఉన్నత స్థితిలో ఉంది. తమరు జైల్లోంచి వచ్చిన తర్వాత, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత తమరెక్కడున్నారు, ఇదిగో నీ ఎదురుగా ఉన్నాను అన్నాడు ఒళ్ళు మండిన దూర్వాసయ్య. అది విన్న బేకు ఒక్కసారి కంగు తిని అది కప్పిపుచ్చుకోవడానికి వెలవెలబోతున్న ముఖంతో పకపక నవ్వి, అయ్యా మీరు భలే జోక్ చేస్తారు.
అవును, జోకే మరి. 2 నిమిషాల్లో నేను జైల్లోంచి బయటకొచ్చి దేశానికి స్వతంత్రం కూడా తెచ్చిపెట్టాను కదా. ఈ టీవీలో జోక్ అవద్దు. బేకు ముఖం మళ్ళీ వెలవెలబోయింది. టైం చూసుకున్నాడు. పక్కకి చూశాడు. టీవీ వాళ్ళ టైం అయిపోయింది. ఇక స్టాప్ అన్నట్లు సంజ్ఞ చేసినట్టున్నారు. అది గమనించని దూర్వాసయ్య మళ్ళీ తన ధోరణిలో మొదలెట్టాడు. అప్పట్లో నేను జైల్లో ఉండగా, అయ్యా దూర్వాసయ్య, మీరు జైల్లోనే ఉండండి, మనకిచ్చిన టైం అయిపోయింది, నమస్కారం అంటూ చివాలన లేచాడు బేకు. బ్రతుకు జీవుడా అని దూర్వాసయ్య చిరాగ్గా చూసి నోటితో గొణుగుతూ, ఈ మాత్రం దానికి నన్నెందుకు ఇంత దూరం పిలవడం, అదేదో మీరే చెప్పాడవచ్చుగా అంటూ చేతికర్ర సహాయంతో లేవబోతుంటే టక్కున సీను మారి అనౌన్సర్ పిల్ల నవ్వుతూ కనిపించింది. తర్వాత కార్యక్రమం చెప్పడానికి. మళ్ళీ స్వతంత్ర యోధుల బాధలు ఎల్లుండి ఇదే సమయానికి మీరు చూడవచ్చు. మా తదుపరి కార్యక్రమం పాలు చేలు. ఆ తర్వాత కార్యక్రమం పల్లెటూళ్లలో అక్షర జ్ఞానం లేని వారికి, వృద్ధులకు ఓనమాలు నేర్పించడం. నిర్వహించేవారు శ్రీ ఓనమాలరావు గారు. ఆ తర్వాత కార్యక్రమం జానపద గీతాలు, సుద్దులు శ్రీమతి సుబ్బారాయమ్మ గారు పాడతారు. ఆ తర్వాత కార్యక్రమం. టక్కున టీవీ ఆఫ్ చేశాను. అంతసేపు నా వెనకాలే నిలబడి టీవీ చూస్తున్న పూలలక్ష్మి పకపక నవ్వుతూ, చూసారా అమ్మా, ఒకటే బోరుగా ఉండ్లా, ఒక పాట లేదు, పద్యం లేదు. వారానికి ఒకసారి వేస్తారు సినిమాలు, పాటలు. దానికోసం వారం అంతా ఈ బోరు చూస్తా ఉండాల. ఇందుకే ఆ డాక్టర్ అల్లుడికి పిచ్చెత్తి టీవీ తెచ్చి మామగారికి తిరిగిచ్చాడు అంటూ మళ్ళీ పూలలక్ష్మి పకపక నవ్వుతుంటే మా పనివాళ్లు దాంతో జతయ్యారు. నేను వాళ్లతో మెల్లిగా శృతి కలిపి నవ్వుతూ, మంచి పని చేశాడు అని నాలో నేనే గొణిగాను. కథ సమాప్తం.